హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఫిష్ కర్రీ చూపిస్తున్నాను. మీకు మంచి గ్రేవీ, చిక్కటి గ్రేవీ, అలాగే టేస్టీగా రుచిగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చేపల పులుసు చూపిస్తున్నానండి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. మనకి పులుసు అన్నది చాలా రుచిగా వస్తుందన్నమాట. నేను తయారు చేసే మసాలాతో మీరు తయారు చేసుకోండి. ముందుగా మీరు ఉల్లిపాయలని కేజీన్నర ఫిష్కి మనం ఒక 3-4 ఉల్లిపాయలు తీసుకొని ఈ ఉల్లిపాయలని కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. మీరు ఉల్లిపాయల పేస్టు అన్ని కలిపి వేయించుకొని వేసుకుంటే చిక్కగా వస్తుందండి. మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ అన్నది ముందుగా తయారు చేసుకోవాలి. దానికోసమని ముందుగా మీరు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇలా కొత్తిమీర కూడా రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి మనం ఇలా ఫ్రై చేసుకోవాలో ఏమేమి వేస్తే బాగుంటుందో చూపిస్తున్నాను. మీరు కళాయి వేడి చేసుకొని దీంట్లో మీరు కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ముందుగా ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో మీరు ఉల్లిపాయలు వేసేసుకోండి. వేయించుకోవాలి. ముందుగా ఉల్లిపాయలని దూరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ దగ్గర ఉండి వేయించేసుకోండి. ఎందుకంటే కొంచెం మనకి పులుసు మరగాలంటే టైం పడుతుంది కాబట్టి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేయించేసరికి ఎక్కువ టైం పడుతుంది. అందుకని హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ దగ్గరే ఉండి మీరు వేయించేసుకోండి. ఇప్పుడు దీంట్లో మీరు ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలాగే దీంట్లో మీరు కొంచెం షాజీరా, జీలకర్ర, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, ఈ మసాలా దినుసులు అన్నీ కూడా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మీరు దాల్చిన చెక్కని అలాగే లవంగాలు, యాలకులు ఒక 2 వేసుకోండి. జీలకర్ర, షాజీరా, ధనియాలు, అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనం మెత్తటి మిక్సీ లాగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. ఇది మెయిన్ అన్నమాట. మంచి ఫ్లేవర్ ఉంటుంది దీనివల్ల. వేసిన తర్వాత మీరు ఇప్పుడు పులుసు తయారు చేసుకున్నాము, చేపల పులుసు. దీంట్లోకి మీరు ఆయిల్ కొంచెం ఒక 4-5 స్పూన్లు ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ వేస్తాం కాబట్టి మీరు ఉల్లిపాయలు సపరేట్ వేయనవసరం లేదండి. దీంట్లో ఓన్లీ పచ్చిమిర్చి వేసేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 2 కూడా కలిపి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోవాలండి. ఈ పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీరు కొద్దిగా పసుపు వేసిన తర్వాత మీరు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేస్తే బాగుంటుంది. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. మనం వేయించుకున్నాం కదండి ఉల్లిపాయలు అవన్నీ, ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపి వేయించుకోండి ఒక 2 నిమిషాల పాటు. ఇలా వేయించిన తర్వాత సరిపడా కారం కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ కారం కూడా మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా చూసి వేసుకోండి. తర్వాత వేసుకున్నా పర్వాలేదు. నేను పులుసు వేసిన తర్వాత ఉప్పు వేస్తాను. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు మనం ఫిష్ ఎక్కువగా కలిపితే పాడవుతాయండి. జాగ్రత్తగా ఫ్లాట్గా ఉన్న గరిట తీసుకొని వెయ్యగానే కలిపేయండి ముందుగానే, లేదంటే ముక్కలు పాడవుతాయి. ఇప్పుడు మీరు సరిపడంత చింతపండు రసాన్ని దీంట్లో వేసుకోండి. మీడియం సైజ్ కంటే కొంచెం ఎక్కువగా, నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువగా చింతపండు తీసుకొని మీరు పులుపు కూడా ఎంత తినగలుగుతారో అంత పులుపు చింతపండుని మీరు వేసేసుకోవచ్చు. రసాన్ని
కొంచెం ఎక్కువగా వేసుకోండి చింతపండు పులుసు అన్నది, ఎందుకంటే మరిగితే మనకి చిక్కగా అవుతుంది కాబట్టి ముందుగానే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇలా గరిటెతో కాకుండా మీరు కళాయితోనే కలుపుతూ ఉండండి. కొంచెం కళాయి అటు ఇటు కదిలిస్తుంటే ముక్కలకు అన్నది పులుసు అన్నది పడుతూ ఉంటుంది. అలాగే ఉప్పు కూడా మీరు ఇప్పుడు సరిపడంత వేసేసుకోండి. అలాగే దీంట్లో మీరు కొంచెం గరం మసాలా పొడి చివర్లో వేసేసుకోండి. కొద్దిగా మెంతి పొడి కూడా దీంట్లో వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చివరిగా కొత్తిమీర వేసేసుకుంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంత సింపుల్గా ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు. పేస్ట్ అనేది మెయిన్గా ఫస్ట్ మీరు మిక్సీ పట్టేసుకుంటే ఈ పులుసు రెడీ అయిపోయినట్టే. మీకు ఎంత టైం పట్టదండి, పులుసు మరగడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది అంతే. ఓకేనా, చూసారు కదా ఈ విధంగా చిక్కగా మీకు మంచి రుచికరమైన మన చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు ప్రతి సండే కూడా మీకు వీలున్నప్పుడల్లా ఈ చేపల పులుసుని ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.